దీప తన తండ్రి కుబేర్ ఫోటోని అనసూయ దగ్గరికి తీసుకొచ్చి అనసూయ చేతిని తీసి కుబేర్ ఫోటో మీద పెట్టి, ఇప్పుడు నిజం చెప్పత్తయ్య, నేను మీ మేనకోడలనేనా? అంబుజవల్లి కుబేర్కి రక్తం పంచుకొని పుట్టిన సొంత కూతుని నేనేనా? ఒట్టేసి చెప్పు, ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు అని అంటూ ఉంటుంది. ఇక అనసూయ ఒక్కసారి షాక్ అయిపోతూ, దీప ఎందుకు ఇలా అడుగుతుంది? నా తమ్ముడికి తను సొంత కూతురు కాదు అన్న విషయాన్ని దీపకి ఎవరు చెప్పారు? దాసుగారు ఏమైనా చెప్పారా? అయినా తను గతం మర్చిపోయాడు కదా, తను ఎలా చెప్తాడు? మరి దీపకి ఎందుకు అనుమానం వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక దీప, చెప్పండి అత్తయ్య, నిజం చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అనసూయ, నా తమ్ముడికి నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పను అని మాటిచ్చాను, ఇప్పుడు దీపకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీప బలవంతం పెట్టడంతో, అవును నిజమే, నువ్వు నా తమ్ముడికి సొంత కూతురివి కాదు, కానీ తన మీద ఒట్టేసుకొని ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని నాదో మాట తీసుకున్నాడు, అందుకే ఇన్ని రోజులు ఎవరికి చెప్పలేదు. నన్ను క్షమించు తమ్ముడు, ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నావు, కానీ నీ కూతురు నీ మీదే ఒట్టేసి నిజం చెప్పమంటే నిజం చెప్పక తప్పలేదు అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక దీప కూడా బాధపడుతూ, నా తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇక అనసూయ, తెలీదు దీప, నువ్వు బస్టాండ్లో దొరికావని మా తమ్ముడు తీసుకొచ్చి సొంత కూతురులాగా పెంచుకున్నాడు. నీ తల్లిదండ్రులు ఎవరో, నీ వాళ్ళెవరో, నీ వివరాలేవి మాకు తెలీదు, అయినా ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు దీప అని అంటూ ఉంటుంది. ఇక దీప బాధపడుతూ గుడికి వెళ్ళి దేవుడి ముందు దీపాలు పెడుతుంది. తనకి కార్తీక్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. నువ్వు నాకు సొంత మరదలివి, సుమిత్రత్త దశరథల మామయ్య సొంత కూతురివి, యావదాస్తికి వారసురాలివి అని చెప్పింది గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక మరోపక్క అనసూయ, నువ్వు నా తమ్ముడికి సొంత కూతురివి కాదు అని చెప్పింది గుర్తుకొచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇక తనకి సుమిత్రను ప్రమాదం నుంచి కాపాడి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు దశరథు, సుమిత్ర, శివనారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి వచ్చిన కార్తీకు దీపను చూసి, నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి ఇక్కడికే వచ్చింటావని వచ్చాను దీప అని అంటూ ఉంటాడు. ఇక దీప, జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిన ప్రతిసారి గుర్తుకొచ్చేది దేవుడే కదా, మీరు చెప్పింది నిజమే కార్తీక్ బాబు, నేను కుబేర్కి సొంత కూతుర్ని కాదు అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీకు, ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పలేదు కదా అని అంటుంటాడు. ఎవరికి చెప్పుకోవాలి, ఎందుకు చెప్పుకోవాలి, చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఆ కుటుంబానికి దగ్గరైన వాళ్ళు నన్ను నమ్ముతారా? నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారా? నేనే వాళ్ళ అసలు కూతురు అని తెలిసినా నా మీద ఉన్న కోపం, అసహ్యం పోతుందా? ఈ విషయాలని ఎవ్వరికి చెప్పొద్దు కార్తీక్ బాబు, నేనే ఈ మనుషులకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ కోపంగా, అలా మాట్లాడతావేంటి దీప, నీ కన్న తల్లిదండ్రులు జోష్న వల్ల ప్రమాదంలో ఉంటే వదిలేసి ఎలా వెళ్ళిపోతావు అని అంటుంటాడు. ఇక దీప, అంతకు మించి నేనేం చేయగలను, మీరే వెళ్ళి జోష్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేయచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇక కార్తీకు, నువ్వున్నా లేకపోయినా ఆ ఇంటికి జోష్న వల్ల ప్రమాదం తప్పదు, ఇలాంటి సమయంలో నువ్వు నాకు అండగా ఉండాలి, అప్పుడే మనిద్దరం కలిసి అందరికీ నిజం చెప్పి నమ్మించగలం, లేదంటే జోష్న తీసుకునే నిర్ణయాలకు ఎవరో ఒకరు బలైపోతారు. నువ్వు నేను కలిసి ఈ సమస్యను ఎదుర్కోవాలి. ఇప్పుడు మనం ఆవేశంగా ఏ పని చేసినా అది జోష్నకు అనుకూలంగా మారుతుంది. సమయం వచ్చే వరకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. ఇప్పుడు సుమిత్రత్త, దశరథ మావయ్య కాదు, దాసు మావయ్య కూడా ప్రమాదంలో ఉన్నాడు. ఇప్పుడు నీకు కూడా అసలు విషయం తెలిసిందని జోష్నకు తెలిస్తే ఎంతమందిని చంపడానికైనా వెనుకాడదు. అప్పుడు పరిస్థితి మన చేతిలో ఉండదు. ఇప్పటికే చాలా సమయం వృధా అయింది. నువ్వు మారాలి దీప, నీలో ఉన్న ఆవేశం తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి, బలంగా మారాలి. ఈ సమస్యను మనం కలిసి ఎదుర్కోవాలి. జోష్నకు బుద్ధొచ్చేలాగా చేసి నిన్ను నీ వాళ్ళని ఒకటి చెయ్యాలి అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక దీప కూడా సరే అనడంతో, సరే దీప, మనం అనుకున్నది జరగాలని ఆ దేవుడికి దండం పెట్టుకుందాంరా అని చెప్తూ ఉంటాడు. ఇక దీప, కార్తీక్ ఇద్దరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.